హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్త పద్ధతిలో నేను చికెన్ చారు చేస్తున్నా. చికెన్ చారు ఇది ఎట్లా ఉంటుంది అన్నది మీకు కొత్త పద్ధతిలో మా పెద్దవారు చేసే విధానంలో నేను నేర్చుకున్నాను కాబట్టి అది మీకు చూపిస్తాను. మేము చేసిన ఇది ఎప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో, ఎందుకంటే ఇది నేను తాలింపు లేకుండా ఈ చికెన్ చారు కాస్తున్నాను కాబట్టి అది మీరు ఎప్పుడు చూడలేదు. తాలింపు లేకుండా వచ్చే ఒక చికెన్ చారు ఏంటి అనేది, అది ఏ విధానంగా చేస్తామా, ఏ విధానాలతో చేస్తామా అన్నది మనం ఈ వీడియోలో మనం ముందుకెళ్దాం. కాబట్టి రైట్ టు స్టార్ట్ వీడియో. ఈ చికెన్ చారుకి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే ఒక 30 కిలో చికెన్ తీసుకున్నా. దాంతోపాటు వీటికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం పచ్చిమిర్చి ముద్ద, మిరియాలు, లవంగం, ధనియాలు ముద్ద, అల్లం, ఉప్పు, పసుపు, కారం, ఇంతే. ఇంకేం వద్దండి, దీంతోనే మనకి చారు అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నెక్స్ట్ తపేలా చూద్దాం. ఫస్ట్గా మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి. చూడండి, ఎక్కడైనా నూనె పోసుకుంటారు లేదా నెయ్యి పోసుకుంటారు, నేనైతే ఇక్కడ వాటర్ పోసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత మనం పోసుకున్నాం కదా వాటరు, నేనైతే 3 చెంబులు పోసుకున్నా వాటరు. ఈ 3 చెంబులు ఈ గ్యాస్ మీద పెట్టుకున్నాం కాబట్టి బాగా మరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బాగా వాటర్ అయితే ఫుల్గా కాగింది. ఈ కాగిన వాటర్ ముందు మనం మూసేసుకుందాం. తీసుకున్న తర్వాత ఈ చికెను నేనైతే 750 గ్రాములు చికెన్ తీసుకున్నా. ఈ చికెన్ని ముందు ఈ వాటర్లో వేసుకుందాం. ఈ వాటర్లో కూడా మనం ముందుగా ఏం వేసుకోకూడదు. నేను ముందు చికెన్ వేసుకుంటున్నా. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా మనం శుభ్రంగా వేడి నీళ్ళలో శుభ్రంగా ఇది బాగా కలపాలా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలి దీంట్లోనే. చూడండి ఎలా ఉడుకుతుందో, చికెన్ ఎంత కిందికి మీదికి ఎలా పొరులుతుందో, పొరులు దండలు పెడుతుంది చూడండి. ఇట్లా బాగా ఉడికి 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 కనీసం అరగంట ఉడికి ఇప్పుడైతే మనం ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయింది ఇప్పుడు ఉడకబెట్టి. చూడండి, మొత్తం నూనె మొత్తం తేలింది బయటికి. ఇది ఇప్పుడు ఓకే అయినట్టుకే. దీనికి ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ ఇందులో మనం వేసుకునే మసాలా వస్తువులన్నీ వేసుకుందాం. ఫస్ట్గా ఉప్పు, నెక్స్ట్ పసుపు, కారం, కొంచెం పచ్చిమిర్చి కూడా టేస్టీ కొరకు, అల్లం వెల్లుల్లి ఇది కూడా ఇందులో వేసుకుందాం మనం. ఎన్నిటికంటే కూడా ఇది మనకు మెయిన్ అండి. ఇది మనం మిరియాలు, తర్వాత ధనియాలు, నూనె కూడా పోసుకుందాం, యాడ్ చేసుకుందాం టేస్టీ కొరకు. దీన్ని మనం మంచిగా ఒకసారి ఇప్పుడు శుభ్రంగా కలుపుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఈ చికెన్ పీసులలో ఉన్న సూప్ మొత్తం బయటికి వెళ్ళిపోయిందండి. సూప్ లాగా వచ్చేసిందండి మొత్తం. ఎంత కలర్ఫుల్గా ఉందోనండి, మామూలు లేదు అసలు. దీన్ని మనం ఒక 15 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి. మనం ఇంకేం అవసరం లేదు. ఎంత ఈజీ అంటే ఏ పని ఉండదు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా సేఫ్ అండి, చాలామందికి ఈజీ అయిపోతుంది. మొత్తం మీద ఒక అరగంటలోనే మొత్తం కర్రీ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం, ఉడకనివ్వండి బాగా. మళ్ళీ ఒకసారి దీన్ని మనం కలుపుకుందామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. వా, ఉడికినాయో, చాలా సాఫ్ట్గా అయితే అయిపోయినాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇది చూడండి, ఇదేనండి సాంబారు. మనం ఇందా చెప్పుకున్నది అయితే చికెన్ సాంబార్ అనేది. మనం తాలింపు వేయకుండానే మనం చికెన్ కర్రీ కూడా మొత్తం పూర్తిగా వండేసాం. మనం అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నా కూడా మనకి చాలా హెల్తీ ఉంటుందండి. బాడీ కూడా చాలా యాక్టివేట్ అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం అండి ఇది. దీంతో మనకి పులుసు పూర్తిగా అయినట్టుగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా టేస్టీ కోసం కొత్తిమీర వేసుకుందామండి. కూడా చాలా మారిపోతుంది. ఈ కొత్తిమీర పడిన తర్వాత ఇంకా బాగా టేస్టీ వస్తుంది.
ఒక్కసారి మనం దీన్ని కలుపుకొని మూత పెట్టేసుకుందాం, అంతే. మనకి చికెన్ చారు అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం మనం భోజనంలోకి ఒకసారి. అది ఎలాగొచ్చిందో టేస్ట్ మనం చూసి మీకు చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కూర అయితే అయింది, అదే చికెన్ చారు అయితే అయింది. బాబు అవలో చెప్తాను, ఇంక చూడండి ఎలా అయిందో. బాగా మంచిగా నీట్గా అట్లా నూనె తేలింది మొత్తం పూర్తిగా చూసుకొని. దీని ఒకసారి మనం అన్నంలో కొద్దిగా వేసుకుని తిందాం మనం. చూడండి, ఇది అన్నం కూడా చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. మీరు ఒకసారి ఇలా కాసుకోండి, ఒకసారి కాసుకున్నారంటే మళ్ళీ మీరు ఇంకోసారికి మీకు అసలు విడిచిపెట్టబుద్ధి కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కూర మనకి పూర్తి అయిపోయింది. దీన్ని టేస్ట్ చేద్దాం మనం, ఎట్లుందో చెప్దాం. బాగా కలర్ఫుల్గా అయితే వచ్చిందండి, బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక పీస్ తీసుకుందాం. టేస్ట్ అయితే వేరే లెవెల్. అబ్బా సూపర్.